హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మందాకిని. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ మూవీ స్టార్టింగ్లోనే మూవీలో హీరో అయినటువంటి అరోమల్ ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ చాలా కష్టాల తర్వాత పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వే నన్ను కాపాడాలి అని దండం పెట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అరోమల్ మావయ్య అక్కడికి వచ్చి అరోమల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి తను పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయిని చూపిస్తాడు. ఆమె పేరు అమిలి. అరోమల్ కూడా అమిలిని మీట్ అవుతాడు. ఈ మూవీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి. మొదటగా రాజలక్ష్మి అనే ఒక మహిళని చూపిస్తారు. ఆమె అరోమల్ అమ్మ. చిన్న వయసులోనే అరోమల్ నాన్న చనిపోయి ఉంటాడు. ఈ రాజలక్ష్మి డ్రైవింగ్ స్కూల్ పెట్టి డ్రైవింగ్ నేర్పించి చాలా మంది పిల్లలకి లైసెన్స్ కూడా ఇప్పించి ఉంటుంది. ఆ తర్వాత అరోమల్ అక్కని చూపిస్తారు. ఒకరోజు ఆమె ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆమె బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో డ్రైవర్ ఏదో టీస్ చేస్తాడు. అదే సమయంలో ఒక వ్యక్తి రౌడీలాగా అక్కడికి వచ్చి అరోమల్ అక్కని కాపాడి ఆ డ్రైవర్ తో ఫైట్ చేస్తాడు. చివరికి అరోమల్ అక్కనే పెళ్లి చేసుకుంటాడు. అతను ఎవరో కాదు, అరోమల్ వాళ్ళ మామ. ఆ తర్వాత అరవింద్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు, అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ అయినటువంటి అమిలీని చూపిస్తారు. అరోమల్ కి అమిలీకి పెళ్లి జరుగుతుంది. అమిలీ బాగా జడ వేసుకుని వస్తూ ఉంటుంది. సడన్ గా అరోమల్ చెయ్యికి ఉన్న బ్రాస్లెట్ అమిలీ తలకి తగిలి హెయిర్ పాడవుతుంది. దాంతో అరోమల్ తన మనసులో స్టార్టింగ్ లోనే ఇలాంటి కష్టంతో మొదలు పెట్టావా దేవుడా అని అనుకుంటూ ఉంటాడు. అలా పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత బయట ఒక వ్యక్తి ఫుల్ గా తాగుతూ ఉండగా తనని చూపిస్తారు. అతను ఎవరో కాదు, పెళ్లి కూతురు అమిలీ వాళ్ళ బాబాయ్ తను. అలా పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త జంటని అరోమల్ ఇంటికి తీసుకుని వస్తారు. అరోమల్ మావయ్య పెళ్లి బ్యానర్ లో అరోమల్ మరియు అమిలీ ఫేస్ ని, బాహుబలి పోజ్ లో ప్రభాస్ ఫేస్ కి అరోమల్ ఫేస్ ని, అనుష్క ఫేస్ కి అమిలీ ఫేస్ ని సెట్ చేసి ఎడిటింగ్ చేసి ఒక బ్యానర్ ని వేపిస్తాడు. ఆ బ్యానర్ ని చూసి అందరూ కొంచెం సేపు నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లోకి వెళ్లి అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. అప్పుడే అరోమల్ మావయ్య అరోమల్ దగ్గరికి వచ్చి ఒక 16,000 రూపాయలు ఇవ్వు, బయటికి వెళ్లి ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చెయ్యాలి అని అంటాడు. ఆ మాటలు విన్న అరోమల్ మాత్రం ఫోటోగ్రాఫర్ కే 10,000 ఇచ్చాను, నువ్వేంటి మామ ఫస్ట్ నైట్ కి 16,000 అడుగుతున్నావు అని అంటాడు. కానీ చివరికి తన మామ మాత్రం 16,000 తీసుకుని వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన తన మామ కెనడా ఆల్కహాల్ ఇంకా ఫారెన్ మందులన్నీ తీసుకుని వచ్చి అరోమల్ రూమ్ లో పెడతాడు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది, పెద్ద ప్రాబ్లం కూడా రాబోతుంది. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన జనాలు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అరోమల్ మరియు అమిలీ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అరోమల్ అమిలీని చూసి నాకు పైలట్ అవ్వాలనే ఆశ కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోయాను అని అరోమల్ అమిలీతో అంటాడు. అరోమల్ మాటలకి అమిలీ పెద్దగా ఏమీ రెస్పాండ్ అవ్వదు. అది చూసిన అరోమల్ మాత్రం మేబీ ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఈ అమ్మాయికి ఇష్టం లేదేమో అని తన మనసులో అనుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత అరోమల్ అమ్మ ఫస్ట్ నైట్ కి రెడీ అవ్వమని చెప్తుంది. దాంతో అమిలీ రెడీ అవ్వడానికి రూమ్ దగ్గరికి వెళ్తుంది, కానీ రూమ్ లాక్ చేసి ఉంటుంది. దాంతో అరోమల్ అమ్మ అక్కడికి వచ్చి డోర్ ని నాక్ చేసి డోర్ ని ఓపెన్ చేయిస్తుంది. రూమ్ లోపల అరోమల్ మామ డెకరేషన్ చేస్తూ ఉంటాడు. దాంతో అరోమల్ అమ్మ వెంటనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళండి అని తనని బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత అమిలీ స్నానం చేసి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది. అయితే అరోమల్ మాత్రం ఒక విండో దగ్గర నుంచి అమిలీ శారీ కట్టుకుంటూ ఉండగా తనకి సైకిల్ చేస్తూ ఉంటాడు. కానీ అమిలీకి మాత్రం అరోమల్ ఏం సైకిల్ చేస్తున్నాడో అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడే అరోమల్ అమ్మ అక్కడికి వచ్చి శారీ కట్టుకున్నావా, బాగుంది అని తన సైకిల్ చేస్తున్నాడు అని చెప్తుంది. అరోమల్ సైకిల్ చేస్తూ ఉండగా అరవింద్ అనే ఒక వ్యక్తి గమనిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని వెళ్లి తన మామతో చెప్పగానే అరోమల్ పిచ్చి చేష్టాలు చేస్తున్నాడు. ఒక 30 ml ఆల్కహాల్ కలిపిచ్చేద్దామని ప్లాన్ చేసి వెంటనే అరోమల్ ని పిలిచి మందు తాగి ఫస్ట్ నైట్ కి వెళ్ళమని తన మామ చెప్తాడు. అరోమల్ మాత్రం వద్దు, నా వైఫ్ కి ఇష్టం లేదేమో అని అంటూ ఉంటాడు. కానీ తన మామ మాత్రం 30 ml కి ఏమీ కాదు, ఇది ఫారెన్ మందు, ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంటుంది అని వెంటనే అరవింద్ ని చూసి గ్లాస్ లో మందు తీసుకురమ్మని పంపిస్తాడు. అయితే అరవింద్ కిచెన్ లోకి వెళ్లి 30 ml ఏం సరిపోతుంది అని చెప్పి 90 ml గ్లాస్ లో పోసి పెడతాడు. హీరో వెంటనే కిచెన్ లోకి వెళ్తాడు.
ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంది అనుకుని అరోమల్ ఆ ఫారెన్ మందు మొత్తం తాగేస్తాడు, కానీ తనకేమీ కిక్ ఎక్కినట్టుగా ఏమీ అనిపించదు. కొంత సమయం తర్వాత అరోమల్ ఫస్ట్ నైట్ రూమ్ లో ఉన్న అమిలీ దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చొని మాట్లాడతాడు, కానీ అమిలీ ఏమీ రెస్పాండ్ అవ్వదు. మరో పక్క అరోమల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫైనల్ గా అరోమల్ కి పెళ్లి అయ్యింది అని ఆనందంగా మందు తాగుతూ ఉంటారు. మరో పక్క రూమ్ లో ఉన్న అరోమల్ ని చూసిన అమిలీ, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతుంది. అయితే నిజానికి అరోమల్ అమిలీని ఇంతకు ముందే ఒక ప్లేస్ లో చూసి మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని తన మనసులో అనుకుంటాడు. కానీ లాస్ట్ కి అరోమల్ అనుకోకుండా అరేంజ్ మ్యారేజ్డ్ గా అమిలీనే పెళ్లి చేసుకుంటాడు. అదే విధంగా అరోమల్ కి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఒక రోజు అరోమల్ మామ అరోమల్ ని చూసి, నీ లవ్ స్టోరీ నీ వైఫ్ కి చెప్తే ఆ రోజే వెళ్లిపోతుంది అని చెప్పి ఉంటాడు. దాంతో అరోమల్ ఆ మాటను గుర్తు చేసుకుని తన వైఫ్ అమిలీ అడిగిన ప్రశ్నకి నాకు ఎటువంటి లవ్ స్టోరీ లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అమిలీ వెంటనే అరోమల్ ని చూసి, ఏంటి నీకు ఇంత వయసు వచ్చినా ఒక లవర్ కూడా లేదా? నీకు తెలుసా, నాకు ఒక లవర్ ఉన్నాడు, అతని పేరు సుజిత్ వాసు అని అంటుంది. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే అమిలీకి రెండు విషయాలు అర్థం అవుతాయి. ఒకటి, అమిలీ మందు తాగిందని, రెండు, అమిలీకి ఒక ఎక్స్ లవర్ ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే తాగిన మత్తులో అమిలీ, నాకు నా సుజిత్ కావాలి, నేను వాడినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అమిలీ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అరోమల్ వెంటనే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఆ వెంటనే అరోమల్ టెరాస్ పైన మందు తాగుతున్న తన మామ దగ్గరికి వెళ్లి, నువ్వు అసలు మందు బాటిల్ ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. దాంతో తన మామ వెంటనే అరవింద్ని పిలిచి, నువ్వు ఆ మందు బాటిల్ని ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు అరవింద్ వెంటనే, నేను ఆ మందు బాటిల్ని కిచెన్ లో పెడితే ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు అని అరోమల్ రూమ్ లోనే పెట్టాను అని చెప్తాడు. దాంతో అరోమల్ వెంటనే తన మామను చూసి, అమిలీ ఆ మందు తాగి తన ఎక్స్ లవర్ గురించి మొత్తం చెప్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న మామ వెంటనే అరోమల్ని చూసి, నువ్వు వెంటనే రూములోకి వెళ్లి తన చేత బటర్ మిల్క్ తాగించు, తనని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానివ్వకు అని అంటాడు. దాంతో అరోమల్ వెంటనే టెరాస్ పై నుంచి కిందకి రాగా అప్పటికే అమిలీ రూములో నుంచి బయటికి వచ్చి హాల్లో కూర్చొని, నాకు నా సుజిత్ కావాలి అని అంటూ ఉంటుంది. అరోమల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమిలీకి మందు తాగే అలవాటు ఉందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. వెంటనే వాళ్ళు అమిలీ పేరెంట్స్ కి ఫోన్ చేసి, నీ కూతురు మందు తాగి ఇంట్లో గోల చేస్తుంది అని అంటారు. అప్పుడు అరోమల్ వెంటనే అమిలీని చూసి సుజిత్ ఎవరు అని తన డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేస్తాడు. అమిలీ వెంటనే తాగిన మత్తులో తన గతం మొత్తం చెప్తుంది. నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు సుజిత్ అనే అబ్బాయిని లవ్ చేశానని, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోయాను అని చెప్తుంది. దాంతో అరోమల్ పేరెంట్స్ అందరూ కూడా అమిలీని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. అదే సమయంలో అమిలీ మందు తాగిన విషయం చుట్టుపక్కల ఉన్న ఇళ్లతో పాటు పక్క బజార్లో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. కొంత సమయం తర్వాత అమిలీ మళ్ళీ సుజిత్ వాసు గురించి ఇంకొక స్టోరీ కూడా చెప్పడం మొదలు పెడుతుంది. అదేమిటి అంటే, నేను సుజిత్ వాసు ఇద్దరం కేరళ ట్రిప్ కి వెళ్ళాం. ఆ ట్రిప్ లో మేము బోటింగ్ కూడా వెళ్ళాం. ఆ బోటింగ్ మధ్యలోనే బోటిని ఆపి సుజిత్ వాసు నాకు ఒక రోజ్ ఫ్లవర్ ని ఇచ్చాడు అని చెప్తూ సిగ్గుపడుతుంది. అదే టైం కి అక్కడికి అమిలీ పేరెంట్స్ కూడా వస్తారు. అమిలీ అమ్మ మాత్రం అరోమల్ పేరెంట్స్ ని చూసి, నా కూతురికి ఫస్ట్ రోజే మందు ఇచ్చారా అని వాళ్ళని అరవడం మొదలు పెడుతుంది. అయితే అరోమల్ అమ్మ వెంటనే అమిలీ అమ్మని చూసి, ఏ రోజైతే నీ కూతురు నా ఇంటికి వచ్చిందో ఆ రోజు నుంచి నీ కూతురు నా కూతురు లాంటిది, ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం, మీరు బయలుదేరి వెళ్ళండి అని అరోమల్ అమ్మ చెప్తుంది. అదే సమయంలో అమిలీ తన నాన్నని హగ్ చేసుకుని, నాకు సుజిత్ వాసు కావాలి అని అడుగుతుంది. కొంచెంసేపటి తర్వాత అమిలీ పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో అరోమల్ ని అమిలీని వెంటనే రూములోకి తీసుకుని వెళ్ళమని చెప్తారు. అయితే అమిలీ మాత్రం మళ్ళీ నాకు సుజిత్ వాసు కావాలి అని అంటూ ఉంటుంది. అరోమల్ కొంత సమయం తర్వాత బయటికి రాగానే ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి అక్కడ నిలబడి ఉంటాడు. అతనే సుజిత్ వాసు. ఆ తర్వాత తను అక్కడి నుంచి నవ్వుతూ బైక్ తీసుకుని అరోమల్ ని చూస్తూ వెళ్లిపోతాడు. అరోమల్ వెంటనే లోపలికి వచ్చి, నీకు అతనికి మధ్య అంత పెద్ద విషయం ఏం జరిగింది, ఇలా ఎందుకు మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు అని అంటాడు. అరోమల్ అమ్మ వెంటనే అమిలీని చూసి, పద నిన్ను నేను సుజిత్ వాసు దగ్గరికి తీసుకుని వెళతాను అని తను చాలా కోపంగా జీప్ తాళం తీసుకుని కొంతమంది ఆడవాళ్ళని కూడా తనకి తోడుగా తీసుకుని తాగిన మత్తులో అమిలీని తీసుకుని బయలుదేరుతాడు.
బయలుదేరుతుంది. అరోమల్ వెంటనే నేను కూడా వస్తాను అమ్మా అని అంటాడు, కానీ తన అమ్మ మాత్రం నువ్వు వద్దు అని అంటుంది. అయితే ఎలాగో అలా అరోమల్ కూడా ఆ జీపులో ఎక్కుతాడు. అలా వెళుతూ ఉన్న సమయంలో అరోమల్ తన అమ్మను చూసి, ఎందుకమ్మా మేము రూమ్ లో సాల్వ్ చేసుకుంటాం కదా, ఎందుకింత రిస్క్ అని అంటాడు. ఆ మాటలు విన్న అరోమల్ అమ్మ వెంటనే అరోమల్ ని అక్కడే దింపేసి లేడీస్ గ్యాంగ్ అందరూ కలిసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ సమయంలో జీప్ ని అరోమల్ అమ్మే డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో అరోమల్ వెంటనే తన మామకి కాల్ చేసి, అమ్మ వాళ్ళు సగం దూరంలోనే రోడ్డు మీద డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, నువ్వు స్పీడ్ గా కారు తీసుకుని రా అని అంటాడు. దాంతో అరోమల్ మామ కొంతమంది బాయ్స్ ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. మరో పక్క జీప్ లో వెళుతున్న అరోమా అమ్మ వెంటనే అమిలీని చూసి, నీకు ఆ సుజిత్ కి ఏమిటి సంబంధం, ఎందుకు నువ్వు వాణ్ణి కావాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి అమిలీ వెంటనే, వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నేను వాణ్ణి కొట్టాలి అని అంటుంది. ఆ మాటలు విన్న అరోమా అమ్మ వెంటనే అమిలీని చూసి, వాణ్ణి కొట్టే విధంగా నిన్ను ఏం మోసం చేసి వెళ్ళిపోయాడు అని అడుగుతుంది. దాంతో అమిలీ వెంటనే తన గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. అమిలీ మరియు సుజిత్ లవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి సుజిత్ అమిలీ ఇంటి దగ్గరికి వచ్చి అమిలీని కిందకి రమ్మని చెప్తాడు. అయితే అమిలీ మాత్రం ఇప్పుడు కుదరదు, రేపు మార్నింగ్ కలుద్దామని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ సుజిత్ మాత్రం చివరికి అమిలీని కిందకి రప్పించి వెంటనే ఇంటి వెనక్కి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో పక్కింట్లో ఏదో పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి. ఆ పక్కింట్లోని వాళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడ అమిలీ మరియు సుజిత్ ఒక చోట ఉండడం వాళ్ళు గమనిస్తారు. కానీ నిజానికి ఆ పక్కింట్లో వాళ్ళు చీకట్లో చూసి దొంగ వాళ్ళేమో అనుకుని వెంటనే అమిలీ వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ సమయంలో అమిలీ దగ్గర నుంచి సుజిత్ అక్కడి నుంచి పారిపోతాడు. పక్కింటి వాళ్ళు మాత్రం అమిలీని పట్టుకుంటారు. దాంతో వాళ్ళు వెంటనే అమిలీ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. అమిలీ పేరెంట్స్ వెంటనే అమిలీని చూసి, మాకు తెలియకుండా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావా అంటూ ఆమెని బాగా కొడతారు. కానీ సుజిత్ మాత్రం ఎస్కేప్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అమిలీ ఈ విషయం అంతా కూడా అరోమల్ అమ్మకు చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు జీప్ లో వెళుతూ ఉండగా రోడ్డు మీద పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు. దాంతో అరోమల్ అమ్మ వెంటనే తన జీప్ ని పోలీసులకి ఒక 10 అడుగుల దూరంలో ఆపి తను ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ చెకింగ్ చేస్తున్న ఇన్స్పెక్టర్ వెంటనే పోలీసుల్ని చూసి, ఈ లేడీస్ గ్యాంగ్ ని చూస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, వెళ్ళి వాళ్ళని చెక్ చెయ్యండి అని అంటాడు. దాంతో ఒక పోలీసు వెంటనే అరోమల్ అమ్మ ఉన్న ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి వాళ్ళని చూసి, మేడం మీరే నాకు డ్రైవింగ్ నేర్పించింది అని తనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అరోమల్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా తుమ్మడంతో ఆ పోలీస్ చేతిలో ఉన్న ఆల్కహాల్ చెకింగ్ మిషన్ మీద ఒక సెలైవా డ్రాప్ వెళ్లి పడుతుంది. అప్పుడే పోలీసులకి వీళ్ళు డ్రింక్ చేశారు అని తెలుస్తుంది. దాంతో ఆ పోలీసు వ్యక్తి 10,000 ఫైన్ కట్టి వెళ్ళమని చెప్తాడు. ఫైనల్ గా ఇంక చేసేదేమీ లేక అరోమల్ అమ్మ మరియు మిగతా గ్యాంగ్ అందరూ కలిసి ఫైన్ కట్టి అక్కడి నుంచి బయలుదేరతారు. అయితే ఆ పోలీస్ మాత్రం, మీ జీపుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి అంటే తాగని వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలి అని అంటాడు. అరోమల్ అమ్మ వాళ్ళ గ్యాంగ్ లో ఒక అమ్మాయి ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి డ్రైవింగ్ రాదు. దాంతో తనని డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టి ఏదో విధంగా మేనేజ్ చేసి అక్కడి నుంచి జీప్ ని తీసుకుని వెళ్లిపోతారు. మరోపక్క అరోమల్ తన మామతో కలిసి వేరొక కారులో వీళ్ళనే ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. కానీ ఒక లేక్ దగ్గరకు రాగానే కార్ డెస్టినేషన్ పాయింట్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ వల్ల వాళ్ళు దారి తప్పిపోతారు. మరోపక్క కారులో వెళుతూ ఉండగా అరోమల్ అమ్మ వెంటనే అమిలీని చూసి, అలా తను పారిపోయిన తర్వాత ఏమైంది అని అడుగుతుంది. దానికి అమిలీ, అలా కొన్ని రోజుల తర్వాత సుజిత్ నన్ను ఫాలో అయ్యాడు, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, బాగా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు, కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పినా నన్ను వదలలేదు, నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. అలా మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ తో కూడా నన్ను పెళ్లి చేసుకుంటా అని మాట్లాడాడు అని అమిలీ చెప్తుంది. అయితే ఇలా మా లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయి నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. నేను ఇదే విషయాన్ని సుజిత్ కి కాల్ చేసి చెప్పగానే 3 రోజుల్లో మనం బెంగళూరుకి వెళ్లిపోదామని చెప్పాడు అని అమిలీ జరిగిందంతా కూడా అరోమల్ అమ్మకి చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత బట్టలంతా సర్దుకుని అమిలీ సుజిత్ కి కాల్ చేయగానే, మనం బెంగళూరులో స్టే చేయడానికి సరిపోయే అంత మనీ లేదు, నాకు తెలిసిన ఒక రౌడీ దగ్గరికి వెళ్లి కొంత మనీ అప్పు తీసుకుని వస్తాను అని ఆ సుజిత్ అమిలీకి చెప్తాడు. ఆ మాటలు విన్న అమిలీ వెంటనే సుజిత్ తో, నువ్వు మన కోసం అప్పులు చెయ్యకు, నా దగ్గర 10 సవర్లు బంగారం ఉంది అని ఆ బంగారంని తీసుకుని సుజిత్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. సుజిత్ వెంటనే అమిలీని చూసి, ఇంకొక 3 రోజులు ఆగు, నేను నిన్ను తీసుకుని వెళతాను అని అంటాడు. ఆ తర్వాత మొదట సుజిత్ ఆ నగలు వద్దు అని అంటాడు, కానీ ఆ తర్వాత నగలన్నీ తీసుకుంటాడు. అమిలీ వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ సుజిత్ కి కాల్ చేస్తుంది. ఈసారి సుజిత్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. దాంతో అమిలీ వెంటనే సుజిత్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఎవ్వరూ ఉండరు.
అప్పుడే అమిలీకి సుజిత్ గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఫోటోలో చూస్తుంది. అది చూసిన అమిలీ చాలా బాధపడిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వెళ్తుంది. అమిలీ అరోమల్ అమ్మను చూసి, అలా కొన్ని రోజుల తర్వాత మీ అబ్బాయి అరోమల్ కి నాకు పెళ్లి జరిగింది. నేను ఈ సుజిత్ ఇంకెప్పుడు కనిపించడు అనుకున్నా కానీ పెళ్లిలో భోజనాలు చేస్తూ నాకు కనిపించాడు. వాణ్ణి చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. వాణ్ణి కొట్టాలనుకున్నాను. వాడు నన్ను చాలా మోసం చేశాడు అని అంటుంది. అదే సమయంలో కారులో ఉన్న ఇంకొక అమ్మాయి వెంటనే సుజిత్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఓపెన్ చేసి వెంటనే అమిలీకి ఆ ఫోటోని చూపించి, ఇతనేనా నీ ఎక్స్ లవర్ అని అడుగుతుంది. దానికి అమిలీ అవును ఇతనే అని అంటుంది. దాంతో కారులో ఉన్న ఆ అమ్మాయి కూడా ఇతను నాతో కూడా తప్పుగా చాటింగ్ చేసి నన్ను కూడా మోసం చెయ్యాలనుకున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న అరోమల్ అమ్మ వెంటనే ఇంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నాడా అని డైరెక్ట్ గా జీప్ ని వెంటనే ఆ సుజిత్ ఇంటి దగ్గరికి పోనిస్తుంది. ఆ సమయంలో సుజిత్ శాంటా క్లాస్ గెటప్ వేసుకుని తన ఫ్రెండ్స్ తో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఇంతమంది లేడీస్ వెళ్ళగానే సడన్ గా వాళ్ళని చూసి డాన్స్ ఆపేసి వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో అరోమల్ అమ్మ వెనక నుంచి వెళ్లి సుజిత్ ని కొడుతుంది. మరో పక్క అమిలీ ఎప్పటి నుంచో సుజిత్ ని కొట్టాలి అనుకుంటుంది కాబట్టి సుజిత్ దగ్గరకు వెళ్లి తనని చెంపదెబ్బ కొడుతుంది. సుజిత్ వెంటనే అమిలీని చూసి, నన్ను క్షమించు, నీ 10 సవర్ల బంగారం తీసుకువచ్చి నీకు ఇస్తాను అని అంటాడు. అదే సమయంలో ఈ లేడీస్ గ్యాంగ్ ని వెతుక్కుంటూ అరోమల్ మరియు తన మామ గ్యాంగ్ మొత్తం అక్కడికి వచ్చేస్తారు. సుజిత్ గ్యాంగ్ మాత్రం ఈ లేడీస్ అందరినీ కొట్టాలి అనుకుంటారు కానీ అరోమల్ మామ వెంటనే వాళ్ళందరినీ కొట్టి సుజిత్ ని చూసి, అమిలీ 10 సవర్ల బంగారం వెంటనే తీసుకువచ్చి ఇవ్వు అని సుజిత్ కి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతారు. ఆ తర్వాత అరోమల్ మరియు అమిలీ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు అమిలీ అరోమల్ ని చూసి, నాకు సుజిత్ అంటే ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం అని అంటుంది. కొన్ని రోజుల తర్వాత సుజిత్ మళ్ళీ ఒక అమ్మాయితో బీచ్ లో మాట్లాడుతూ ఉంటాడు. అంటే మేబీ ఆ అమ్మాయిని మోసం చేసి అమిలీకి ఇవ్వవలసిన 10 సవర్ల బంగారాన్ని అక్కడి నుంచి తీసుకుని వస్తాడేమో మరి. ఇలా లాస్ట్ కి అరోమల్ మరియు అమిలీ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.